సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి బాలుర గురుకులంలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా భోజనానికి వెళ్లిన సమయంలో హాస్టల్లోని డార్మెంటరీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు డార్మెంటరీ భవనం కూడా పూర్తిగా తడిచిపోయి కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. 4 దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో ప్రమాదం సంభవించిందని అధికారులకు స్థానికులు వివరించారు. పిల్లలు లేని సమయంలో కుప్పకూలడంతో ప్రాణాపాయం తప్పిందని, అదే రాత్రిపూట జరిగితే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అది నేను తినడానికి రావట్టుండే, అది గొలిపోయింది. అప్పుడే మీద పడ్డే మొత్తము కాళ్ళకు నెత్తి తగిలింది. లంచ్ వేళ అప్పుడే అయింది సార్. గిన్నె కడుక్కొని ఇట్లా వస్తున్నాం సార్, పడ్డాయి మీద. అందరం అటువంటి మస్తు మంది ఉండే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. నాకు ఏమి దూరం కిలో వస్తారు పడదేమో అనుకున్నా, అది పడ్డా సార్. అప్పుడే మేము స్కూల్ నుంచి చదువుకొని అంటే తినడానికి లంచ్ అయిందని వస్తున్నాం. 7th క్లాస్ డార్మెంటరీ పక్కకెళ్ళి వస్తున్నాం. కూలి మా మీద పడ్డది. చేతులకి కాళ్ళకు కొన్ని గాయాలైనాయి. వాళ్ళందరూ బయటనే ఉన్నారు. అప్పుడు ఏం కాలేదు వాళ్ళకి. మా ముగ్గురికి జనరల్ రెసిడెన్షియల్ లింగంపల్లి నందు సడన్ గా కొలాప్స్ కావడం జరిగింది. స్లాబ్ అంతా కూడా మరి ఆ టైంలో అంతా కూడా పిల్లలు క్లాస్ రూమ్స్ లో నుంచి అప్పుడే బయటికి రావడం, లంచ్కి వెళ్ళడం వలన అపాయం అనేటువంటిది తప్పింది. 3 పిల్లలు అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లలకు ఆ పడిపోయినటువంటి బిల్డింగ్ నుంచి ఇటుకలు అనేటువంటివి రావడం, 2 పిల్లలకి కొద్దిగా మైనర్ గా ఇంజ్యూర్స్ అనేటువంటిది, ఒక స్టూడెంట్ కి మాత్రం హెడ్ మరి స్టిచెస్ పడ్డాయి. డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు.